वदना धनुर्बाणान् पास्यं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराहो पुरुषिका क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परीक्षीणा मध्ये परिणतशरश्चन्द्रवदना धनुर्बाणान् पास्यं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः పురమధితురాహో పురుషిక. ఎంత గొప్ప శ్లోకాలమ్మ. ఒక్కొక్క దాని వివరణ చూస్తుంటే ఒక్కొక్క దాంట్లోనూ ఇంతంత గోప్యమైనటువంటి విషయాలను పెట్టి మనకి గురువులు అందించారా, అయ్యో మనం ఎందుకు తెలుసుకోలేకపోయాం ఇన్నాటి పట్టి అని చెప్పేసి ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది మనసులో. ఎందుకంటే ఇదే ప్రకృతిలో తిరుగుతున్నాము, ఇదే భారతదేశంలో ఉన్నాము, ఇదే హైందవ ధర్మంలో ఉన్నాము. మన చుట్టూలో అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, అనేక మంది పండితులు ఉన్నారు, ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు అందరూ. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సాధనాలు ఉన్నాయి మనకి, ఆ వాటిల్లో ఒక్కసారి ఎక్కడ టైప్ చేసినా మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు మనకి ఇవన్నీ ఇంత వంట పట్టకుండా మనం తిరుగుతున్నాము అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అనమాట. ఈ శ్లోకం చూడండి ఒకసారి. క్వణత్కాంచీదామ కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దదానా కరతలై పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషిక. ఏమంటున్నారు? శ్రీదేవి అమ్మవారి యొక్క స్థూలాకారాన్ని శంకర్లు ఇక్కడ వర్ణించి చెప్పారు. ఎలాగుందిట? ఆవిడ నడుము భాగము సన్నగా ఉందిట. సన్నగా ఉండడానికి దారపు పోగుతోటి మణులతో ఉన్నటువంటి ఒక వడ్డాణము చుట్టబడి ఉంది ఆ నడుముకి. దీనికి సహజంగా వచ్చేటటువంటి సందేహం ఏమిటంటే, మన దృష్టి వంకర గనక మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. ఏమిటంటే శంకరాచార్యుల వారు సన్యాసి అమ్మవారిని ఈ విధంగా వర్ణించడం స్త్రీలను ఏమన్నా బాగుందా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే వాడి బ్రెయిన్కి అంతవరకే వెళ్తుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ ఆలోచన రాదనమాట. అందుకని ఫస్ట్ ఈ మాట, ఈ శ్లోకం ఇలా ఉన్నందుకే మేము ఇందులో సౌందర్యాలు నేర్చుకోవట్లేదని కూడా కొంతమంది చెప్పారు. అంటే గంగ దాకా వెళ్ళి కూడా గంగ పవిత్రత తెలియదు, దాని చుట్టూ ఉండే శ్మశానాలని నీళ్ళని అవన్నీ చూస్తూ ఉంటారు. గంగ పవిత్రత తెలియాలి అంటే ఎలాగా చెప్పండి? తెలుసుకోవాలి దాని గురించి. ఎంత పవిత్రమైనటువంటిది కాకపోతే గంగ అక్కడ కాశీలో ఉంది చెప్పండి. ఎప్పటి నుంచో ఉన్నది, ఇవాళ కొత్తగా లేదు, అక్కడ కొత్తగా వెలిసిన క్షేత్రం కాదు కాశీ. ఈ యుగంలో కాదు, ఎప్పటి నుంచో కృతయుగం నుంచి ఉన్నటువంటి క్షేత్రం. అందుకోసం అని చెప్పి దేనిదైనా విలువ మనకి తెలియాలి అంటే పూర్తిగా దాని గురించినటువంటి ఒక అవగాహన కావాలి. ఎవరు మాట్లాడారు, మాట్లాడినటువంటి వాళ్ళ స్థాయి ఏమిటి, ఆ స్థాయిని బట్టి ఆ మాటను అర్థం చేసుకోవాలి. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఒకటి చెప్పేశారు అంటే మనం నమ్మకూడదు, వాడి స్థాయిని చూడాలి ఫస్ట్. స్థాయిని చూసి వీడు మామూలుగా అన్ని విషయాల్లోనూ ఒకేలాగా ఉన్నాడు అనుకోండి, లెక్కలోకి తీసుకోక్కర్లేదు. అన్ని విషయాల్లోనూ ఒకలాగా ఉండకుండా ఒక ప్రాముఖ్యత అయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఒక మాట మాట్లాడాడు అంటే దీనికి ఏమిటి కారణం అని ఆలోచించాలి. దానిని ఒకసారి లోపలికి వెళ్ళి దాని గురించినటువంటి విషయాన్ని పూర్తిగా తర్కించి తెలుసుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడేవాడిని పట్టించుకోక్కర్లేదు, వాడు ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటాడు పని జరిగినంతసేపు. ఇవాళ 2 సార్లు అన్నం తిన్నారేమిటి, రేపు 3 సార్లు తిన్నారేంటి, ఇవాళ ఎక్కువ తిన్నారేమిటి, వాడు తక్కువ తిన్నారేమిటి, ఇవాళ ఇటు తిరిగారేమిటి, అటు తిరిగారు, ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటాడు. వాడు పనికిరాడు, కార్యసాధకుడు కాదు, ఖడ్గమే కావాలి, 24 గంటల గొడవలు కావాలన్నమాట వాళ్ళకి. అటువంటి వాళ్ళని కొన్ని రోజులు భరిస్తారు, తర్వాత తీసి పక్కకు పెడతారు ఎవరన్నాను. అందుకని ఇక్కడ శంకరులు ఇలా మాట్లాడారు అంటే కారణం ఏమిటి, ఎందుకు మాట్లాడారు ఆయన అని మనం తర్కించుకోవాలి. తర్కించుకుంటే ఏం తెలుస్తుంది అంటే, సన్నగా ఉండి నాభి పక్క నుంచి ఉంది ఆ వడ్డాణం. అవునమ్మా, నాభి నుంచి వెళ్ళేటటువంటిది ఏమిటి? ఆహారం. కడుపులో ఉన్నటువంటి శిశువుకి 1 సంవత్సరం పాటు నిన్ను ఎవడు రక్షిస్తున్నాడు లోపల ఉండి? సంవత్సరం పాటు నీకు ప్రపంచకం తెలియదే, మలమూత్రాల్లో తిరుగుతూ ఉన్నావే. అటువంటివి 1 రోజు సరిగ్గా శరీరం శుభ్రం చేసుకోకపోతేనే శరీరం అంతా అనేక రకమైనటువంటి వ్యాధిగ్రస్తం అయిపోతుంది. అలాంటిది 10 నెలల పాటు తల్లి కడుపులో ఉండి మలమూత్రాలతో ఉండి
విలువ